ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది. భారత్లో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి బ్రెజిల్తో కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద బీసీలకు 20,000 రూపాయల అదనపు రాయితీ అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాజధాని అమరావతికి 4,450 కోట్ల రూపాయల రుణం, రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు, ప్రభుత్వ పథకాల అమలు, పురోగతి వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రాజకీయ పాలనలో పార్లమెంటు కమిటీలు కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటు కమిటీల కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్లమెంటు పరిధిలో చేపట్టే కార్యక్రమాల్లో పార్లమెంటు అధ్యక్షులతో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. భారత్లో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి బ్రెజిల్తో కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, బ్రెజిల్కు చెందిన ఎంబ్రాయర్ సంస్థలు కేంద్ర మంత్రి సమక్షంలో ఢిల్లీలో నిన్న అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతీయ రవాణా విమాన వ్యవస్థకు ఈ ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. దేశీయంగా భాగాల తయారీ, నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర పరిశీలన, ఎంఆర్ఓ సేవల ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, ఎంబ్రేయర్ అలాగే అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మధ్య ఎంఓయూ చేయడం జరిగింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ ఉందో వీళ్ళిద్దరూ కూడా కలిసి మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసే ఫెసిలిటీని ఇక్కడ పెట్టాలని ఒక కీలకమైన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సపోర్ట్ కూడా పూర్తిగా అందించాం. ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ని కానీ మనమే తయారు చేసుకోగలిగితే ఒకటి ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది, టైం అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే స్థానికంగా మన యువతి యువకులకి మన దేశంలో ఇంజనీరింగ్ గానీ లేకపోతే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్లోని జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు నిన్న విడుదలయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు ఉన్నారని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి మహమ్మద్ హఫీజ్ అల్ అసాద్, భారత డిప్యూటీ హైకమిషనర్, ఇతర అధికారుల సమక్షంలో మత్స్యకారులను విడుదల చేశారు. బాగర్హాట్ జైలు నుంచి విడుదల చేసిన తర్వాత మధ్య మోంగ్లా నౌకాశ్రయానికి మత్స్యకారులను తరలించారు. బంగ్లాదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న భారత జాలర్ల పడవల మరమ్మత్తు పనులు పూర్తి చేసిన అనంతరం రేపు అక్కడి నుంచి బయలుదేరుతారని అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద వెనుకబడిన తరగతులు బీసీలకు 20,000 రూపాయల అదనపు రాయితీ అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల కల్పనపై చర్చించామని అన్నారు. బీసీల కోసం ఆదరణ 3 పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొంటూ, బీసీల రక్షణ చట్టం గురించి మాట్లాడాం. ఆదరణ 3 గురించి, వాళ్ళ కులవృత్తుల గురించి, ఎవరైతే కులవృత్తులు కాకుండా ఆ బీసీల అభివృద్ధి కోసం ఏ విధంగా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుందామన్న విషయం కూడా తెలియజేస్తూ 34% లోకల్ బాడీ రిజర్వేషన్ మీద కూడా రూపకల్పన చేస్తున్నాం. కులగణాలు జరగాలి, అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ కూడా వేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి దగ్గరలో వేయబోతున్నారనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా దేశంలోని తీర ప్రాంతాల రాష్ట్రాల్లో కోస్టల్ సైక్లోథాన్ 2026ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026ను ఈరోజు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో జాతీయ ఐక్యత, ఆరోగ్యంపై అవగాహన, దేశభక్తి భావన పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సైక్లోథాన్ను నిర్వహిస్తోంది. ఈ సైక్లోథాన్ ఈ రోజు నుంచి ఒకేసారి 2 దిశల్లో ప్రారంభమవుతుంది. తూర్పు తీరంలో పశ్చిమ బెంగాల్లోని బక్కఖాలీ నుంచి, పశ్చిమ తీరంలో గుజరాత్లోని లఖ్పత్ కోట నుంచి సైకిల్ యాత్ర ప్రారంభమై వచ్చే నెల ఫిబ్రవరి 21న కేరళ రాష్ట్రంలోని కొచ్చి వద్ద ముగియనుంది. సైక్లోథాన్ కార్యక్రమం తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి వచ్చే నెల 5వ తేదీన ప్రారంభం కానుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు జరగనున్న ఈ జాతరలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క గద్దెలపై కొలువు తీరుతారు. ఈ నెల 31న దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను, జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలను ఆధునీకరించారు. జాతర కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2026 విమానాల ప్రదర్శన ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 31 వరకు 4 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్తో పాటు పలువురు పాల్గొంటారు. భారత విమానయానం భవిష్యత్తును సుగమం చేస్తోంది అనే ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమంలో దేశ, అంతర్జాతీయ విమాన రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనతో పాటు భారత వైమానిక దళానికి చెందిన ఏరోబాటిక్ బృందం ప్రదర్శన, ఫ్లయింగ్ అండ్ ఏరోబాటిక్ ప్రదర్శనలు జరగనున్నాయి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరి బిరుదాంకితుడు లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరుగా పేరు తెచ్చుకున్న లాలా లజపతిరాయ్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1865వ సంవత్సరం జనవరి 28వ తేదీన పంజాబ్ రాష్ట్రం దుడికే గ్రామంలో జన్మించిన ఆయన స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన యోధుల్లో ఒకరుగా చిరస్థాయిగా నిలిచారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని స్థానిక బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన ఆటోల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. వాతావరణం. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు వీస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత తగ్గి రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది. భారత్లో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి బ్రెజిల్తో కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద బీసీలకు 20,000 రూపాయల అదనపు రాయితీ అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.